ఫ్రెండ్స్, ప్రస్తుతం సమంత తన అభిమానులకి చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే తెలుస్తుంది. అయితే ఇన్నాళ్ళు నిజం చెప్పాలంటే 2017లో తనకి నాగ చైతన్యతో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 4 ఇయర్స్ పాటు మంచిగా సినిమాలు చేస్తూ అటు నాగ చైతన్య గాని, ఇటు సమంత గాని బిజీగా ఉన్నారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత సమంతకి చాలా తీవ్రమైన రోగం వచ్చింది. అయితే అది ఎంతలాగా అంటే తన చూపు, తన శరీరం, తన ఆరోగ్యం అన్నీ కూడా అతలాకుతలమైపోయాయి. సో, తను సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి అమెరికాకి వెళ్ళిపోయి తనక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత కూడా సమంత ఒక విషయాన్నైతే పంచుకున్నది. ఏంటి అంటే తను విపరీతంగా సన్నపడిపోతోంది. గతంలో చాలా బబ్లీగా కనిపించే సమంత ఎందుకని అంతలాగా సన్నబడిపోతోంది? దయచేసి మీరు ఎక్కువగా ఎక్సర్‌సైజులు కూడా చేయకండి అంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు. దానికి సమంత ఒక మాట చెప్పింది. నాకు మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి నేను దాంతో చాలా గట్టిగా పోరాడుతున్నాను. ఆ పోరాటం చేసే క్రమంలో నేను కొన్ని సందర్భాలలో ఫుడ్ తీసుకున్నా కూడా అది నాకు ఇమడటం లేదు. ప్లస్ నాకు జీర్ణ వ్యవస్థ కూడా మందగించింది. అందుకని నేను ఎక్కువగా తినలేను కాబట్టే నేను వెయిట్ లాస్ అవుతున్నాను. ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు అంటూ చెప్పింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయితే మనందరికీ ఒక అనుమానం రావచ్చు. ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలి. ఎందుకనంటే తనతో పాటుగా బేబీకి కూడా ఫుడ్ వెళ్ళాలి కదా! అయితే ఈ విషయం మీదే సామ్ స్పందించి ఏమందంటే, మయోసైటిస్ వచ్చిన తర్వాత నా శరీరంలో నేను ఎప్పుడూ చూడని మార్పులు చూశాను. ఒకప్పటి సమంత వేరు, ఇప్పుడు సమంత వేరు. అయితే నేను నా బేబీ కోసం ఎన్ని త్యాగాలు చేశానో నాకు మాత్రమే తెలుసు. దాదాపుగా మనం తీసుకునే ఆహారంలో 80% ఆహారాన్ని నేను తీసుకోలేను. కేవలం 20% ఆహారాన్ని మాత్రమే నేను తీసుకుంటూ బేబీకి కూడా ఆ ఆహారాన్ని పెట్టాలి. కానీ నాకంటూ నా బిడ్డ ఉండాలి. అందుకోసమనే నేను ఇంత గొప్పగా రిస్క్ తీసుకుంటున్నాను. అయితే ఈ రిస్క్ నా బిడ్డకి కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా నా బిడ్డ నాకు సహకరిస్తుంది. ఇంతకు మించి నేనేమి చెప్పాలనుకోవటం లేదు. అంతా బానే ఉంటుంది. మీరేం భయపడకండి. త్వరలోనే నా లైఫ్‌లోకి ఇంకొక స్మాల్ లైఫ్ రాబోతోంది అంటూ సమంత తను చాలా హ్యాపీగా షేర్ చేసుకున్న విషయం. ఒక పక్కన మయోసైటిస్‌తో పోరాడుతోంది. అది పూర్తిగా తగ్గిందంటే దానికి పూర్తిగా తగ్గిపోవటాలు అవి ఉండవు. దాంతో పోరాడుతూ ఉండాలి నిత్యం. కాకపోతే అది మన కంట్రోల్‌లో ఉందో లేదో మాత్రమే చూసుకోవాలి. అయినప్పటికీ కూడా తన జీవితంలో తను బిడ్డని కనాలి అన్న ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని దానికోసం తను హెల్త్ పరంగా ఎన్నో త్యాగాలు చేసింది. ఇంతకు మించి కావాల్సింది ఏముంటుంది చెప్పండి? అంతకు మించి చెప్పాలి అంటే తనని ఎంతగానో మంచిగా సపోర్ట్ చేసే తన భర్త రాజ్. తన భర్త రాజ్ ఎప్పుడూ సమంతకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అందుకనేనేమో ఇంత కష్టమైనా ఎదుర్కోగలను అన్న గట్టి నమ్మకంతో ఉంది. ఎందుకంటే ఒక ఆడదానికి భర్త సపోర్ట్ లేకపోతే తనేం చేయలేదండి. ఇది నిజమా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.